హాయ్. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సో ఇవాళ మనము పైథాన్లో టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని ఇన్పుట్ మెథడ్, ప్రింట్ మెథడ్, ఇట్లా కొన్ని మెథడ్స్ గురించి, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఏంటి టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోవటం. ఒక వేరియబుల్ ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కి ట్రాన్స్ఫర్ అయిపోవటం. అంటే కాఫీ కప్ నుంచి టీ కప్ కి ట్రాన్స్ఫర్ అయిపోవడం, టీ కప్ నుంచి బూస్ట్ కప్ కి ట్రాన్స్ఫర్ అయిపోవడం. సో ప్రోగ్రామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాస్టింగ్ అనేది. సో మనం ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, తర్వాత నేను అప్పుడు మీకు చెప్తాను ఎక్కడ టైప్ కాస్టింగ్ బాగా యూజ్ అవుతుంది అనేది. కంపల్సరీ మనం టైప్ కాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమ్ టైము ఇన్పుట్ ఫ్లోట్ వస్తుంది అనుకోండి, దాన్ని మనం ఇక్కడ ఇంటీజర్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో సమ్ టైమ్ ఇన్పుట్ టు స్ట్రింగ్స్ లో పంపిస్తున్నారు అనుకోండి, దాన్ని మనం ఇక్కడ నెంబర్స్ కు మార్చుకోవాల్సి వస్తుంది కొన్ని క్యాలిక్యులేషన్స్ కోసం. సో అలాంటప్పుడు ఈ టైప్ కాస్టింగ్ చాలా ఉపయోగము. సో ఇక టైప్ కాస్టింగ్ లో ఏమేమి పాసిబుల్ అవుతాయి, ఏమేమి చేయొచ్చు టైప్ కాస్టింగ్ అనేది చూపిస్తాను చూడండి. సో ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇంటీజర్ డేటా ఉంది కదా, ఇంటీజర్ డేటాని ఫ్లోట్ గా మార్చొచ్చు. ఫ్లోట్ డేటా ఉంది కదా, దాన్ని ఇంటీజర్ గా మార్చొచ్చు. ఓకే, ఫ్లోట్ ని ఇంటీజర్ గా, ఇంటీజర్ ని ఫ్లోట్ గా మార్చొచ్చు. అది పాసిబుల్ యాజ్ యూజువల్. కానీ ఇక్కడ స్ట్రింగ్ ని కూడా మనం ఇంటీజర్ గా మార్చొచ్చు. స్ట్రింగ్ ని కూడా ఇంటీజర్ గా మార్చొచ్చు. అదే విధంగా స్ట్రింగ్ ని మనం ఫ్లోట్ గా మార్చొచ్చు. అంటే స్ట్రింగ్ ని ఇంటీజర్ గా మార్చాలంటే ఒక రూల్ ఉంది. అంటే రూల్ ఏంటంటే, ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ పాసిబుల్. ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ పాసిబుల్. న్యూమరికల్, ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ అయితేనే పాసిబుల్ అన్నమాట. అంటే ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఇట్లాంటివి. ఇప్పుడు ఇట్లా 10 ఉన్నా, ఓకే, 20 ఉన్నా, డబుల్ కోట్స్ లో 20 ఉన్నా, ఇవి మాత్రమే పాసిబుల్. ఎక్కడన్నా మీకు క్యారెక్టర్ తగిలింది అనుకోండి, అదే సింగిల్ కోట్స్ లో, అదే డబుల్ కోట్స్ లో ఎక్కడన్నా ఆల్ఫాబెట్స్ తగిలినాయి అనుకోండి, ఆల్ఫాబెట్స్ నాట్ పాసిబుల్ అమ్మా. ఆల్ఫాబెట్స్ నాట్ పాసిబుల్. ఓకే. ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్ నాట్ పాసిబుల్. ఆల్ఫాబెట్స్ అనేది ఒక్క ఆల్ఫాబెట్ దొరికినా కూడా అది కన్వర్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫాబెట్ హాయ్ అని ఉంది అనుకోండి ఒక మెసేజ్. ఇప్పుడు ఇది ఆల్ఫాబెట్సే కదా, కంపల్సరీ ఆల్ఫాబెట్సే కదా. హెచ్ఐ, ఆల్ఫాబెట్ అనేది పాసిబుల్ అవుతుందా అంటే అసలు పాసిబుల్ కాదు. ఆల్ఫాబెట్స్ అనేది స్ట్రింగ్ కన్వర్ట్ అవుతుందా అంటే కాదండి, కాదు. నో నో, నాట్ పాసిబుల్. ఇక్కడ 20కి ఇలా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, ఇంటీజర్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఏం లేదు, ఎర్రర్ వస్తుంది అంతే. ఇది నాట్ పాసిబుల్. సేమ్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లికబుల్. ఎక్కడ స్ట్రింగ్ టు ఫ్లోట్ కూడా అవ్వదు. స్ట్రింగ్ టు ఫ్లోట్ కూడా అవ్వదు. బట్ స్ట్రింగ్ టు ఫ్లోట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడే అవుతుంది. అంటే 10.0 ఉందనుకోండి, సారీ, 10.0 అనేది స్ట్రింగ్ లో ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా 10 ఆటోమేటిక్ అవుట్పుట్ ఏమొచ్చింది అంటే, మీకు ఇక్కడ 10.0 ఉందనుకోండి స్ట్రింగ్, అవుట్పుట్ ఏమొచ్చింది? 10.0 అని వచ్చింది. సేమ్ ఇక్కడ హాయ్ అని తీసుకున్నాం అనుకోండి, హాయ్ అని తీసుకున్నాం అనుకోండి, ఇది పాసిబుల్ నాట్ పాసిబుల్. ఆల్ఫాబెట్స్కి నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే. తర్వాత ఇంకా ఏమేమి చేయొచ్చు, ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు. ఇవే కాదు, ఇవే కాదు, ఇంకా చాలా చేయొచ్చు. సేమ్ మళ్ళీ ఫ్లోట్ ని స్ట్రింగ్ గా మార్చుకోవచ్చు. సారీ, ఫ్లోట్ ని స్ట్రింగ్ గా మార్చుకోవచ్చు. ఫ్లోట్ ని మనం స్ట్రింగ్ గా మార్చుకోవచ్చు, లేదా ఇంటీజర్ ని మనం స్ట్రింగ్ గా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఓకే, ఫైన్. ఇంకా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ సిరీస్ ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి కదా. ఓకే, అంటే లిస్ట్ డేటా ఉంది కదా, లిస్ట్ డేటాని మనం టపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్ డేటాని టపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అదే లిస్ట్ డేటాని మనము సెట్ గా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళా టపుల్స్ ని టపుల్స్ ని లిస్ట్ గా మార్చుకోవచ్చు. టపుల్స్ ని లిస్ట్ గా మార్చుకోవచ్చు. అదేవిధంగా టపుల్ ని మనము సెట్ గా మార్చుకోవచ్చు. సెట్ గా మార్చుకోవచ్చు. అదేవిధంగా సెట్ ని మనము లిస్ట్ గా మార్చుకోవచ్చు. సెట్ ని మనం లిస్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెట్ ని మనము టపుల్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏ మెథడ్స్ ఉన్నాయి వీటి కోసం? ఏ మెథడ్స్ ఉన్నాయంటే ఇంట్ ఆఫ్ అని. ఇంట్ గా ఏదైనా ఇంట్ గా మారాలి అంటే, ఏదైనా ఇది ప్లాట్ఫామ్, ఓకే, ఇది బేస్ ఇంట్ గా మారాలి, స్ట్రింగ్ ఇంట్ గా మారాలి, ఫ్లోట్ ఇంట్ గా మారాలి, అప్పుడు ఇంట్ ఆఫ్ అనాలి. ఫ్లోట్ ఆఫ్, ఫ్లోట్ గా తీసుకోవాలి వాల్యూ అంటే ఫ్లోట్ ఆఫ్ అనాలి.
ఓకే, స్ట్రింగ్ గా తీసుకోవాలి వాల్యూ అంటే స్ట్రింగ్ ఆఫ్ అనాలి. లిస్ట్ గా తీసుకోవాలి వాల్యూ అంటే లిస్ట్ ఆఫ్ అనాలి. టపుల్ గా తీసుకోవాలి వాల్యూ అంటే టపుల్ ఆఫ్ అనాలి. సెట్ గా తీసుకోవాలి వాల్యూ అంటే సెట్ ఆఫ్ అనాలి. సో ఆఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ కాన్వర్జేషన్స్ లో మీకు డిక్షనరీ పనిచేయదు. డిక్షనరీ అసలు ఇక్కడ పనిచేయదు. ఓన్లీ ఇవి మాత్రమే చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, రిమెంబర్ ఇట్. సో కమ్ టు ద పాయింట్. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. అసలు ఏంటి ఈ కన్వర్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. మీకు ప్రాక్టికల్ గా మనము కొలాబరేటర్ లోకి వెళ్తున్నాను. ఓకే, కొలాబరేటర్ లో కోడ్ లోకి వెళ్ళి టైప్ కాస్టింగ్ అంట. టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ లో ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ నేను 10 తీసుకుంటున్నా. 10 నేను ఫ్లోట్ ఆఫ్ అంటాను. అంటే 10 అనేది మనకి ఇంటీజర్ కదా, తెలుసు కదా, 10 అనేది ఇంటీజర్. దాన్ని నేను ఫ్లోట్ గా మార్చేస్తా. ఫ్లోట్ ఆఫ్. ఫ్లోట్ ఆఫ్ 10. అది ఫ్లోట్ గా మారిపోయింది. అంటే ఇంటీజర్ తీసుకున్నా, వాల్యూ తీసుకునేదేమో ఇంటీజర్ తీసుకున్నా, అది ఫ్లోట్ గా మారిపోయింది. అదే ఫ్లోట్ ని ఇంటీజర్ గా మార్చొచ్చు అని చెప్పాను. ఫ్లోట్ ని ఇంటీజర్ గా మార్చొచ్చు అని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇంట్ ఆఫ్ అనాలి. ఇంట్ ఆఫ్ 100.78. ఇది ఇంటీజర్ గా మారిపోద్ది. ఇంటీజర్ గా మారిపోద్ది. మనం స్ట్రింగ్స్ ని కూడా ఇంటీజర్ గా మార్చొచ్చు అని చెప్పాను కదా. ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 అని తీసుకున్నా. 30ని నేను 30ని నేను ఇంట్ ఆఫ్ అంటాను. అంటే ఇంట్లో ఇంట్ ఆఫ్ 30 అంటాను. 30 అనేది ఇక్కడ నాకు స్ట్రింగ్. 30 అనేది స్ట్రింగ్. బట్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్? న్యూమరికల్ వాల్యూస్ ఉన్న స్ట్రింగ్. 0 to 9. 0 to 9 డిజిట్స్ ఉంటాయి. న్యూమరికల్ డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ ఉంటేనే అది కన్వర్ట్ చేస్తుంది. ఆ డిజిట్స్ ఉంటేనే అది కన్వర్ట్ చేస్తుంది. చేస్తుంది కూడా ఆల్రెడీ. అదే మీరు ఇంట్ ఆఫ్ మోహాన్స్ అన్నాను అనుకోండి. మోహన్స్ అనేది స్ట్రింగ్ కదా. ఇంట్ ఆఫ్ మోహన్స్ అన్నాను అనుకోండి. ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఆబ్వియస్లీ ఎర్రర్, ఎందుకంటే ఇవన్నీ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ ఉంటే వాల్యూ ఎర్రర్. ఆల్ఫాబెట్స్ ఉంటే వాల్యూ ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది చేయొచ్చు. అదే ఫ్లోట్ గా కూడా చేంజ్ చేయొచ్చు. ఫ్లోట్ గా చేంజ్ చేయొచ్చు. బట్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ని ఫ్లోట్ గా చేంజ్ చేయొచ్చు? ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ని ఫ్లోట్ గా చేంజ్ చేయొచ్చు? దీన్ని చేంజ్ చేయొచ్చు. ఫ్లోట్ ఆఫ్. ఫ్లోట్ ఆఫ్ ఇది న్యూమరికల్స్. అంటే న్యూమరికల్ డిజిట్స్ కదా, అది మారుతుంది. కాకపోతే ఫ్లోట్ ఆఫ్ మోహాన్స్ అన్నాను అనుకోండి. మోహాన్స్ అనేది క్యారెక్టర్ కాబట్టి, క్యారెక్టర్స్ ఉన్న అదే ఆల్ఫాబెట్స్ ఉన్న స్ట్రింగ్ కాబట్టి ఇది ఫ్లోట్ ఆఫ్ అవ్వదు. నో, నాట్ పాసిబుల్. రిమెంబర్. ఓకే. సో అలానే మ్, ఇంకేంటి, అంతే కదా. ఇలా ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. పాసిబిలిటీస్ ఏమేమి పాసిబిలిటీస్ నేను ఆల్రెడీ క్లియర్ గా ఇక్కడ డయాగ్రామ్ లో చెప్పాను. సో అది ఇది ఇది అది చేంజ్ అవుతాయి. ఇంటూ ఫ్లోట్ అవుతుంది, ఫ్లోట్ ఇంట్ అవుతుంది, స్ట్రింగ్ ఇంట్ అవుతుంది, ఇంటూ స్ట్రింగ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఓకే. ఇంటుని కూడా స్ట్రింగ్ చేద్దామా? ఇంటుని కూడా స్ట్రింగ్ చేద్దాము. స్ట్రింగ్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ 10 అన్నాను అనుకోండి. స్ట్రింగ్ ఆఫ్ 10 అంటే అది స్ట్రింగ్ గా తీసేసుకుంటా. చూడండి, స్ట్రింగ్ గా తీసేసుకుంటుంది. స్ట్రింగ్ ఆఫ్ ఫ్లోట్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూ తీసుకుంటా. చూడండి, స్ట్రింగ్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూ. ఈ ఫ్లోట్ వాల్యూని స్ట్రింగ్ గా మార్చేసుకో అని చెప్తున్నా. మార్చేసుకుంటుంది. సి మనకు అది రిక్వైర్మెంట్ ఉంటే, ఏ ఏ సెషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సెషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ వర్కౌట్ చేసుకోవచ్చు. కమ్ టు ద లిస్ట్. ఒక లిస్ట్ తీసుకుంటాను ఇప్పుడు. ఏం లేదు, సింపుల్ గా ఒక లిస్ట్ తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ ఎ లిస్ట్ నౌ. ఓకే, లిస్ట్ తీసుకోవాలి. మై లిస్ట్ అంటాను. చూడండి, మై లిస్ట్ అంటాను. మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ వాంట్ టు హ్యావ్ సమ్ లిస్ట్ నౌ. లిస్ట్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను మీకు. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి. టపుల్ అంటే పెరాంథసిస్ ఉంటాయి. సెట్ అంటే కర్లీ బ్రేసెస్ ఉంటాయి. వాటి గురించి తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ దాని యొక్క ఫేజ్ ఏంటి, దాని యొక్క అంటే రూపం ఏంటి. లిస్ట్ అనే దానికి బేసికల్లీ ఫేజ్ ఏంటి? స్క్వేర్ బ్రేసెస్. సో ఇప్పుడు ఈ లిస్ట్ నేను టప్పులుగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మై లిస్ట్ కదా. సో ప్రస్తుతానికి మై లిస్ట్ ఎలా ఉంది? స్క్వేర్ బ్రేసెస్ తో ఉంది. స్క్వేర్ బ్రేసెస్ తో ఉంది. కానీ నేను ఇప్పుడు ఈ లిస్ట్ ని టప్పులుగా చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా. టప్పులుగా చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా. టప్పుల్ ఆఫ్ మై లిస్ట్. టప్పుల్ ఆఫ్ మై లిస్ట్ మారిపోతుంది. టప్పుల్ అయిపోతుంది అది. తర్వాత సెట్ గా మారిపోవాలి. సెట్ ఆఫ్ మై లిస్ట్ మారిపోతుంది. లిస్ట్ ని నువ్వు టప్పుల్ గా మార్చేయచ్చు, సెట్ గా మార్చేయచ్చు. అప్పుడు ఏం చేయాలి? టప్పుల్ ఆఫ్ అనాలి, సెట్ ఆఫ్ అనాలి. సరే, ఫైన్. ఇప్పుడు నేను టప్పుల్ తీసుకుంటా. మై టప్పుల్ అని ఒక టప్పుల్ తీసుకుంటా. టప్పుల్ ని కూడా లిస్ట్ గా సెట్ గా మారుద్దాం. రైట్. ఇప్పుడు నేను టప్పుల్ తీసుకుంటా. మై టపుల్ ఈజ్ ఈక్వల్ టు ఇది నా టపుల్. ఇప్పుడు మై టపుల్ అనేది ఇదే కదా. ఇప్పుడు ఈ మై టపుల్ ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మై టపుల్ ని నేను సెట్ గా మారుద్దాం అనుకుంటున్నా, లిస్ట్ గా మారుద్దాం అనుకుంటున్నా.
లిస్ట్ ఆఫ్ మై టపుల్ అంట. లిస్ట్ ఆఫ్ మై టపుల్ అంట. లిస్ట్ ఆఫ్ మై టపుల్ అంటే లిస్ట్ గా మారిపోతుంది. సెట్ ఆఫ్ మై టపుల్ అంట. సెట్ ఆఫ్ మై టపుల్ అంట. సెట్ ఆఫ్ మై టపుల్ అంటే మళ్ళా సెట్ గా మారిపోద్ది. అదే కదా మనం చెప్పుకుంది. ఎస్. ఇప్పుడు సెట్ ని మనము లిస్ట్ గాను టపుల్ గాను మారుద్దాం. ఇది సెట్ కదా. సెట్ అంటే కర్లీ బ్రేసెస్ కదా. సో సెట్ ని తీసేసుకొని మనం లిస్ట్ గాను టపుల్ గాను చేంజ్ చేద్దాం. మై సెట్, మై సెట్, ఇది నా సెట్. ఈ పర్టికులర్ మై సెట్ ని నేను లిస్ట్ గాను టపుల్ గాను కన్వర్ట్ చేయబోతున్నా. ఓకే. మై సెట్ ఓకే. సెట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్ ని నేను లిస్ట్ గా మారుద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ మై సెట్, లిస్ట్ ఆఫ్ మై సెట్. తర్వాత దీన్నే మనము లిస్ట్ గా మార్చేసాము, టపుల్ గా మారుద్దాము. టపుల్ ఆఫ్ మై సెట్, టపుల్ ఆఫ్ మై సెట్. ఎస్, ఫైన్, దట్స్ గుడ్, దట్స్ గ్రేట్. సో ఇట్లా ఇట్లా ఈ పాసిబిలిటీస్ అన్ని, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ పాసిబిలిటీస్ అన్ని మీరు చేసుకోవచ్చు. సో మన పైథాన్ వీడియోస్ ఇంగ్లీష్లోను తెలుగులోను అప్లోడ్ చేస్తున్నా. ప్రతి కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నామో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ లో వినండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మనకి పైథాన్ అక్టోబర్ 2 నుంచి 7 AM కి పైథాన్ 30 days ఫ్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8 AM కి జావా స్క్రిప్ట్, HTML, CSS 30 days ఫ్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10 AM కి AML, KYC ఫ్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది, 30 days అది కూడా. సో ఈ 3 కోర్సెస్ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ కి వాట్సాప్ లింక్లు అవన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ ఫర్ ద వాట్సాప్ గ్రూప్ ఫర్ ద మీటింగ్ లింక్ ఇస్తాను దాంట్లో. అది జూమ్ లో జరగదు, అది వేరే మీటింగ్ లో జరుగుతుంది. సో అవి కూడా మీకు యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటాయి. పర్టికులర్ సెషన్స్ అన్ని యూట్యూబ్ లో పంపిస్తాను. ఓన్లీ యూట్యూబ్ లో ఆ 30 hours యూట్యూబ్ లోనే ఫ్రీగా పెట్టేస్తాను. యూ లిజన్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. చెప్తున్నా కదా, ఆన్లైన్ లోనే ఉంటాయి. మోహాన్స్ నుంచి ప్రతి సెషన్ ఆన్లైన్ లోనే ఉంటాయి. ఫ్రీ సెషన్స్ అన్ని 30 days ఉంటాయి. పెయిడ్ సెషన్స్ 45 days ఉంటాయి. పెయిడ్ సెషన్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ SOC అని, బ్లాక్ చైన్ అని, తర్వాత జెన్ఏఐ అని, తర్వాత ఎథికల్ హ్యాకింగ్ అని, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, అండ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్న IIM, పింగ్ ఫెడరేట్, సైబర్ ఆర్క్, ఆక్టా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలో, ఇండస్ట్రీ వేటి మీద ఫోకస్ చేస్తుందో ఆ టెక్నాలజీస్ని మనము పెయిడ్ బ్యాచెస్ పెడుతున్నాము. దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం కావాలి, దానికి సంబంధించిన ఫండమెంటల్స్ ఏం కావాలి, అవన్నీ కూడా ఫ్రీగా చెప్తున్నాము. ఓకే. సో ఈ ఫ్రీ సెషన్స్ అన్ని యూట్యూబ్లో ఉంటాయి. ఫాలో అవ్వండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. సీ యూ సైనింగ్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇన్పుట్ చెప్పుకున్నాం కదా. ఇన్పుట్ లో మనం ఒక క్యాలిక్యులేటర్ కైండ్ ఆఫ్ చేద్దాం. క్యాలిక్యులేటర్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేద్దాం, అసైన్మెంట్ చేద్దాం. ఆ క్యాలిక్యులేటర్ లో ఈ పర్టికులర్ టైప్ కాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సీ యూ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై ఫర్ నౌ గైస్. హ్యావ్ అ గుడ్ డే.